ఓటర్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా ఓటు వేయు విధానంపై అవగాహన కార్యక్రమం విద్యార్థులచే నిర్వహించనైనది. పోలింగ్ రోజు నాడు పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 7 గంటల నుండి క్యూ పద్ధతిలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ముఖ్య అధికారిగాను, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు అదర్ పోలింగ్ ఆఫీసర్లు సహాయ అధికారులుగా ఉంటారు. వీరితో పాటు పోలింగ్ ఏజెంట్లు, ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనగా వివిప్యాట్ మరియు బ్యాలెట్ యూనిట్ అనగా బియు ఉంటాయి. మొదటగా ఓటరు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశిస్తాడు. ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ వద్ద తను నిజమైన ఓటర్గా నిర్ధారించబడిన తర్వాత సెకండ్ పోలింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి ఓటర్ రిజిస్టర్లో సంతకం చేసి ఓటర్ స్లిప్ తీసుకొని ఎడమ చేతి చూపుడు వేలుపై సిరామరక వేయించుకున్న తర్వాత బ్యాలెట్ యూనిట్ వద్ద ఉన్న థర్డ్ పోలింగ్ ఆఫీసర్కు తన వద్ద ఉన్న ఓటర్ స్లిప్ను ఇస్తాడు. ఆ అధికారి బియులో బ్యాలెట్ బటన్ను ప్రెస్ చేసి ఓటర్ను ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళమని సూచిస్తారు. ఓటరు ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉన్న బ్యాలెట్ యూనిట్లో తనకు నచ్చిన అభ్యర్థి గుర్తుకు ప్రక్కనున్న నీలిరంగు బటన్ను ప్రెస్ చేసి ప్రక్కనే ఉన్న వివిప్యాట్ను పరిశీలిస్తాడు. వివిప్యాట్లో తాను ఓటు వేసిన గుర్తు 7 సెకండ్ల పాటు స్క్రీన్పై కనిపించి బాక్సులో పడుతుంది. ఇక్కడ ఓటర్ అవగాహన కోసం ఓట్ ఆఫ్ సీక్రెసీని ఉల్లంఘించనైనదని గమనించగలరు. ఈ విధంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకుంటాడు. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించై ప్రజాస్వామ్య బాటను. బట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు, ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. 5 ఏండ్ల కాలానికి అగ్రిమెంటు నేడు, ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు. వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి, వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి, నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను.